అమ్మా రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు జిమ్కి రా, జాయింట్స్ కి చాలా మంచిది. ఇప్పుడు నా జాయింట్లకి ఏమొచ్చిందంట? నువ్వు 2 గంటలు వెళ్ళి ఆ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసి ఏదో ప్రపంచాన్ని మోసినట్టు ఇంటికి వచ్చి మంచాన్ని పడి పడుకుంటావు. నేను పొద్దున 5ంటికి లేచి రాత్రి పడుకునేదాకా ఒంటి చేత్తో ఇంటి పని అంతా చేస్తా. కానీ నీలాగే నేనేమో మూలగను, అమ్మో అక్కడ నొప్పి, అయ్యో ఇక్కడ నొప్పి అని. చూడు ఎంత బలంగా ఉన్నాను. అమ్మా నువ్వు తినే ఫుడ్ లో అసలు ప్రోటీనే లేదు. ఎవరు చెప్పారు? ప్రోటీన్ లేకుండానే మా తాతలు ముత్తాతలు 100 ఏళ్ళు బతికారా? అయినా ఈ జిమ్ ట్రైనర్లు డాక్టర్లు డబ్బులు దబ్బడానికి ఇలాంటి అబద్ధాలన్నీ మీకు చెప్తా ఉంటారు. నీలాంటి పిచ్చోళ్ళందరూ అవన్నీ నమ్మేస్తారు. ఇంట్లో అమ్మ చెప్పే మంచి మాటలు మాత్రం ఒక్కటి కూడా ఎక్కదు. ఫ్రీగా టీవీలో యోగా చూపిస్తారు కదా, అది చెయ్యొచ్చు కదా. అబ్బే మనకి ఫ్రీగా వస్తే నచ్చదు కదా. డబ్బులు పోసి జిమ్ముకెళ్ళి అక్కడ కుస్తీ ఫైటర్ లాగా బరువులు ఎత్తాలి. అక్కడ వాళ్ళు చెప్పిన అడ్డమైన ప్రోటీన్ పౌడర్లు కొనుక్కోవడానికి మళ్ళీ డబ్బులు తగలేయాలి. మళ్ళీ కాలో చెయ్యో పట్టేస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాలి. ఇంతేగా. దేవుడు అసలు మీకు బుర్రే పెట్టలేదు.